హలో అండి. ఈరోజు మన రెసిపీ అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ కర్రీ అయితే మనకి రైస్, రోటీ, అలాగే చపాతీ, దోస, ఇడ్లీ దేంట్లోకైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక చిన్న అల్లం ముక్కని తరిగి వేసుకోండి. తర్వాత 6-7 వెల్లుల్లి రెమ్మలు. మీరు అల్లము వెల్లుల్లి బదులు అల్లం పేస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత ఫ్రెష్గా ఉండే సగం చిప్ప వరకు పచ్చి కొబ్బరిని తరిగి వేసుకోండి. తర్వాత సగం స్పూన్ వరకు మిరియాలు, అలానే సగం స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత చెక్క మొగ్గ అనేది యాడ్ చేసుకోండి. చిన్న ఇంచు చెక్క 3 మొగ్గలు అయితే వేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత 2-3 టమాటోలను అయితే పట్టుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. నాకు టమాటో వేసేది క్లిప్ అనేది మిస్ అయిందండి. ఎలాంటి నీళ్ళు కూడా వేయకుండా ఈ టమాటో వేసిన తర్వాత మెత్తటి పేస్ట్లు అయితే చేసుకోవాలి. మనకి ఈ విధంగా అయితే గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసుకొని బిర్యానీ మసాలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి లైట్ బ్రౌనిష్ కలర్కి, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగైతే రావాలన్నమాట. ఆనియన్ అనేది మనకి చూసారా, ఈ విధంగా ఆనియన్స్ వచ్చిన తర్వాత మనం ఇందాకే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఈ ఆనియన్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత కలిపెట్టకుండా ఒక 2-3 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని తర్వాత కలుపుకోండి. మనకి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. ఈ విధంగా మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మంచిగా ఉడకనిచ్చాలి. మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ గ్రేవీ పేస్ట్ అనేది అడుగంటిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి గ్రేవీ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత సగం స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ తక్కువ అయితే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ మొత్తం కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనకి ఇంకో 2 నిమిషాలకి లో ఫ్లేమ్లో ఉండి ఉడికిచ్చామంటే ఈ విధంగా నూనె అనేది పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందే 2-3 సార్లు కడిగి పెట్టుకున్న ఫ్రెష్గా ఉండే చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ మొత్తం చికెన్కి పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకి ఈ గ్రేవీ మొత్తం కూడా చికెన్కి ఎంత బాగా పడితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనకి మొత్తం కూడా చికెన్కి అయితే పట్టాలన్నమాట. చికెన్కి మనకి గ్రేవీ ఎంత బాగా పడితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా గ్రేవీ మొత్తం కూడా చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కానీ వదిలేసామంటే చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో అయితే జరగాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, అలాగే లో ఫ్లేమ్ కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఉండిచ్చి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని నీళ్ళు పైకి తేలిన తర్వాత చూసారా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నాయి చికెన్ నుంచి. ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనకి 50% వరకు చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట. చికెన్ వాటర్ నుంచే మనకి 50% వరకు చికెన్ అనేది ఉడికిపోతుంది. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లోకి ఈ చికెన్లోకి అయితే ఉడికే చికెన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకో గ్లాస్ వరకు చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా బుడగలు వచ్చి చికెన్ ఉడుకుతున్నప్పుడు సరిపడా కారానికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ గ్రేవీలో మనం ప్రిపేర్ చేసిన గ్రేవీలో అయితే మనకి పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది. కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి స్వీట్గా ఇష్టము అని అనుకుంటే, స్వీట్గా ఉండాలి అనుకుంటే కారం అనేది తక్కువ అనేది యాడ్ చేసుకోండి. స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. దాని కారం యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదనే ఇంకోసారి మంచిగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. మనకి హై ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మంచిగా
కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీకి టెక్స్చర్ బాగా వస్తుంది అండ్ అలాగే ముక్కలన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి. ఇంకా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ పట్టించి చూసుకోవాలన్నమాట. తర్వాత ఫ్రెష్గా ఉండే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు తెరమాదలో వేసుకున్న దానికన్నా ఈ విధంగా మధ్యలో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మొత్తం కూడా పులుసుకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కాబట్టి ఏ కర్రీకైనా కానీ మధ్యలో కరివేపాకు అనేది యాడ్ చేస్తాను నేను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కరివేపాకు వేసిన తర్వాత ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అంటే ఇంకో 10 మినిట్స్లో ఆపేస్తాము స్టవ్ అన్నప్పుడు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చికెన్ మసాలా హోమ్మేడ్ అయితే ఇంకా మేలు. నేనైతే టైం లేకుండే అందుకని చికెన్ మసాలా బయటదైతే యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ మసాలా వేసుకోవాలన్నమాట. ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ధనియాలు తెల్లగడ్డ పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియాలు లైట్గా వేయించుకొని తెల్లగడ్డలు పౌడరు మొత్తం కూడా కలిపి వేసుకోవాలి. మనం ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో షార్ట్ వీడియోలో అండ్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ విధంగా ధనియాల పొడి వేసుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ చూసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఊరికే అలా అంటే చూసారా చికెన్ అనేది మనకి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఈ విధంగా ఉండాలన్నమాట. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయింది మనకి. చికెన్ బాగా మంచిగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకాసేపు ఉండించుకోండి. ఈ విధంగా ఇంకా చికెన్ కుక్ అయ్యింది మొత్తం కూడా డన్ అనుకున్నప్పుడు గ్రేవీ చూసుకోండి. తిక్కుగా కావాలంటే తిక్కుగా, పలుచగా కావాలంటే పలుచగా చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సూపర్ డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. టిఫిన్స్లో కానీ, రైస్లో కానీ, పరోటా, చపాతీ ఇలాంటివి ఏటిలోకైనా మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన స్టైల్ అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.